హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది స్థాయి న్యాయస్థానాలకు జారీ చేసే రిట్ ఏది అని అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, అలాగే ఆర్టికల్ 226 ఏదైతే ఉందో 226 ఈ 226 ప్రకారం హైకోర్టు రిట్స్ని జారీ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేస్తుంది రిట్స్ని. ఎందుకు? ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగినట్లయితే ఈ రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా సుప్రీంకోర్టు అంటే మెయిన్గా ఆర్టికల్ 32లో కూడా ఇంకో క్లాస్ ఉంటుంది. ఏమని? పార్లమెంటు ఒకవేళ కావాలి అనుకుంటే సుప్రీంకోర్టే కాకుండా మిగతా ఇతర ఏవైతే కోర్టులు ఉంటాయో వాటికి కూడా ఈ రిట్స్ జారీ చేసే అధికారాన్ని సంక్రమింప చేయొచ్చు అంటారు. ఓకే, కాకపోతే ఇప్పటివరకు ఓన్లీ సుప్రీంకోర్టు ప్లస్ హైకోర్టు మాత్రమే రిట్స్ని జారీ చేసే అధికారం ఉంది. ఓకే, మెయిన్గా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు, అలాగే ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులను కూడా అంటే చట్టబద్ధమైన హక్కులు కూడా కావాలి అనుకున్నప్పుడు ఆర్టికల్ 226ను ఉపయోగించి హైకోర్టు కూడా రిట్స్ని జారీ చేసే అధికారమే ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెర్షియోరరీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాండమస్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రొహిబిషన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కో వారంటో. ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటి? ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానానికి ఏమంటున్నాడు? జారీ చేసేటువంటి రిట్ ఏది అంటున్నాడు. మెయిన్గా ఏంటి? ఒకవేళ కింది న్యాయస్థానం ఏదైతే ఉంటుందో ఉన్నత న్యాయస్థానం కింద ఉన్నటువంటి కింది న్యాయస్థానం ఒకవేళ తన జ్యుడిషియరీ పవర్ అంటే తనకు ఉన్నటువంటి జ్యుడిషియరీ పవర్స్ ఎక్సీడ్ అవుతున్నప్పుడు కానీ, కేసు అనేది పక్కదో పడుతున్నప్పుడు కానీ, న్యాయస్థానంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు ఒక రిట్ జారీ చేస్తుంది. అది ఏంటి అంటే సెర్షియోరరీ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 235 ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిట్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆర్టికల్ 32లో మెయిన్గా ఈ రిట్స్ అనేటి మాండమస్ కానీ, ప్రొహిబిషన్ కానీ, కోవారెంటో కానీ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాము. ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఎక్కడ అప్లికేబుల్ అవుతాయి, ఎవరెవరికి ఇష్యూ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్గా వచ్చేసి మాండమస్ వచ్చేసి కమాండ్ చేస్తుంది గవర్నమెంట్ని, ప్రొహిబిషన్ వచ్చేసి స్టాప్ చేస్తుంది, అలాగే కోవారెంటో వాట్ అథారిటీ అంటుంది. ఓకే, హెబియస్ కార్పస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్వేచ్ఛకు ఒక ప్రొటెక్టింగ్ లేయర్గా హెబియస్ కార్పస్ ఉంటుంది. సో దాని మీద ఒక సినిమానే వచ్చింది, జై భీమ్ అనే సినిమా మొత్తం హెబియస్ కార్పస్ పైన నడుస్తుంది. సో అలాంటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీరాజ్ సంస్థలకు సంక్రమింపచేసిన విషయాల సంఖ్య అంటే మెయిన్గా మనకి 3 టైర్ సిస్టమ్ అనేది వచ్చిందిగా పంచాయతీరాజ్ సిస్టమ్. ఆ పంచాయతీరాజ్ సిస్టంలో భాగంగా ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని అంశాలు అనేవి పంచాయతీలకి కేటాయించడం జరిగిందనమాట. అంటే వాటికి సంబంధించి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి ఆ పంచాయతీలు మాత్రమే మెయిన్గా చట్టాలు అంటే దానికి సంబంధించి ఏవైనా చేసుకోవచ్చు అనమాట. అలా ఆ విధంగా దానికి సంబంధించి ఎన్ని అంశాలు అని అడుగుతున్నాడు. సో దీంట్లో భాగంగా 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా 11th షెడ్యూల్లో ఈ అంశాలు అనేవి పొందుపరచడం జరిగింది. నేను ఎందుకు షెడ్యూల్స్ కానీ ఆర్టికల్స్ కానీ క్లియర్గా చెప్తున్నాను అంటే మీకు జస్టిఫికేషన్ కావాలి. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది అన్న ఒక జస్టిఫికేషన్, అంత పర్ఫెక్షన్తో మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే మీరు ఆన్సర్ అనేది కూడా ప్రాపర్గా పెడతారు. సో ఈ 11th షెడ్యూల్లో ఈ అంశాలు పంచాయతీ రాజులకు ఏదైతే సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పొందుపరచడం జరిగింది. మెయిన్గా వచ్చేసి ఎన్ని అంశాలు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 30, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 21 అంశాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 29 అంశాల, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 25 అంశాల. ఫ్రెండ్స్, మనకి మెయిన్గా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్టేట్ లెజిస్లేచర్ అంటే మెయిన్గా కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. దానికి కొన్ని అంశాలు అనేవి దాంట్లో కూడా కొన్ని మ్యాండేటరీగా పంపించవచ్చు అన్నమాట. పంచాయతీరాజ్లకు స్టేట్ లెజిస్లేచర్ అనేది ఇవ్వచ్చు. సో దాంట్లో భాగంగా మొత్తంగా వచ్చేసి 29 అంశాలను ఈ 11వ షెడ్యూల్లో 11th షెడ్యూల్లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పొందుపరచడం జరిగింది. సో దానికి సంబంధించిన 29 అంశాలు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్గా అగ్రికల్చర్ కానీ, కల్చర్ యాక్టివిటీస్ కానీ, లైబ్రరీస్ కానీ, మార్కెట్ అండ్ ఫేర్స్ కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి అంశాలు అనేవి కూడా 11th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన క్వశ్చను. సో ఎవరు అధ్యక్షత వహిస్తారు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి. ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు పెడితే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా పెడతారు, ఎందుకంటే చాలా మటుకి అధ్యక్షత మెయిన్గా ప్రెసిడెంట్ ఉంటుందేమో అని చెప్పేసి. లేకపోతే ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కాబట్టి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇది కొంచెం టెక్నికల్ రిలేటెడ్ కాబట్టి ఈ మినిస్ట్రీ అయినా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కాదండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది మాజీ రాష్ట్రపతుల పేర్లను వారు అధికారంలో ఉన్న కాలాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. అంటే వాళ్ళ టెన్యూర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పనిచేసినటువంటి ఇయర్స్ని బట్టి ఆ క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఏ వచ్చేసి ఆర్ వెంకటరామన్, బి వచ్చేసి జ్ఞాని జైల్ సింగ్, సి వచ్చేసి కేఆర్ నారాయణ్, డి వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ. సో వీళ్ళు వర్క్ చేసినటువంటి ఇయర్స్ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కింద క్రోనలాజికల్ ఆర్డర్ ఇచ్చారు. సో వీళ్ళు పనిచేసినటువంటి ఇయర్స్ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జ్ఞాని జైల్ సింగ్ గారు వచ్చేసి 1982 నుంచి 87 మధ్యలో వర్క్ చేస్తారు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఆర్ వెంకటరామన్ గారు వచ్చేసి 87 నుంచి 92 మధ్యలో చేస్తారు. ఓకే, తర్వాత వచ్చేసి వీరి తర్వాత వచ్చేసి డి శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చేసి 92 నుంచి 97 మధ్యలో చేస్తారు. ఓకే, 97 నుంచి 2002 వరకు కేఆర్ నారాయణ గారు చేస్తారు. ఓకే, 2002 వరకు. సో దీన్ని బట్టి మనం ఏంటి ఫస్ట్ బి జ్ఞాని జైల్ సింగ్ గారు, తర్వాత ఆర్ వెంకటరమణ్ గారు, తర్వాత శంకర్ దయాళ్ శర్మ గారు, తర్వాత వచ్చేసి కేఆర్ నారాయణ గారు. సో బిఏడిసి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా జాగ్రత్తగా, ఎందుకు అంటే ఇది ఒక ప్రధానమంత్రులకే కాదండి, రాష్ట్రపతులకనే కాదండి, ప్రధానమంత్రులు కానీ ఒకవేళ హోంమంత్రులు అని అంటే చేంజ్ అయ్యారు, కానీ మెయిన్గా ప్రధానమంత్రుల గురించి కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు వర్క్ చేసినటువంటి టెన్యూర్ను బట్టి. ఓకే, సో ఇది ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రపతుల లిస్టు, వాళ్ళు వర్క్ చేసినటువంటి టైం పీరియడ్. ఓకే, జ్ఞాని జైల్ సింగ్ గారు వచ్చేసి 1982-87, తర్వాత వచ్చేసి ఆర్ వెంకటరామన్ వచ్చేసి 1987 to 92, అలాగే శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చేసి 92 నుంచి 97 మధ్యలో, కేఆర్ నారాయణ గారు వచ్చేసి 97 నుంచి 2002 మధ్యలో చేశారు. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకు నేను అంటే మీకు జస్టిఫికేషన్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి, అంటే ఇది ప్రూఫ్ లాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కులాలను షెడ్యూల్ కులాలుగా, అంటే ఏవైతే క్యాస్ట్ ఉన్నాయో వాటిని షెడ్యూల్ క్యాస్ట్గా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి. ఫ్రెండ్స్, మనకి ఆర్టికల్ 338 ఏదైతే ఉందో ఆర్టికల్ 338, 338A అలాగే 338B ఇవి వేరియస్ కమిషన్స్. ఇది ఆర్టికల్ 338 వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి. ఆర్టికల్ 338A వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి. ఆర్టికల్ 338B వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. ఆర్టికల్ 338B ఇది రీసెంట్గా 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మెయిన్గా వచ్చేసి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎవరు నోటిఫికేషన్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అని. మెయిన్గా ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, కానీ కాదండి, మెయిన్గా వచ్చేసి రాష్ట్రపతి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఇవి ఏవైతే మెయిన్గా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే వీటికి సంబంధించిన లిస్ట్ అనేది రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తాడు. సో ఓకే, ఇది ఏ విధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లను సంప్రదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ చేస్తాడు. ఓకే, ఇది క్లియర్ ఇక్కడ వరకు, ఈ క్వశ్చన్ వరకు. కాకపోతే ఇక్కడ ఒక లిట్ ఉంది. పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ లిస్ట్లో ఇంక్లూజన్ కానీ ఏదైనా కొత్తగా క్యాస్ట్లను యాడ్ చేయడం కానీ ఎక్స్క్లూడ్ చేయడం కానీ అంటే తీసివేయడం కానీ చేసేది మాత్రం పార్లమెంట్ చేస్తుంది. ఓకే, నోటిఫికేషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేసేది మాత్రం రాష్ట్రపతి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన బిల్లును ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉంటుందో కొత్తగా ఐడెంటిఫై చేసినటువంటి స్టేట్ కొత్తగా ఫామ్ చేయాలనుకుంటున్నాము. సో దానికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధానం దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్ సిఫార్సుతో మాత్రమే ప్రవేశపెట్టాలా, లేకపోతే ఆ బిల్లు లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలా, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమేనా. సో ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఏంటి ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3కి సంబంధించి ఆర్టికల్ 2 వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది, కొత్తగా అంటే భారత భూభాగంలో ఇప్పటివరకు రాష్ట్రంగా లేనటువంటి రాష్ట్రాన్ని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఆర్టికల్ 2. ఆర్టికల్ 3 ఏంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిస్టింగ్ ఉంది, దాని నుంచి మనం తెలంగాణ తీసుకున్నాం, తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. సో ఇలాంటి రాష్ట్రాలు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాష్ట్రాలను కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కానీ, వాటి యొక్క పేర్లను మార్చడం కానీ, వాటి యొక్క బౌండరీని చేంజ్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఆర్టికల్ 3 కిందికి వస్తాయి. కానీ ఏవైతే రాష్ట్రాలు ఇంతకుముందు దేశంలో లేవో, లైక్ గోవా ఇంతకుముందు యాక్చువల్గా పోర్చుగీస్ కింద ఉండేది, సో దాన్ని యాడ్ చేసుకున్నాం. సో ఇలాంటి ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం ఆర్టికల్ 2 ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆ డిఫరెన్స్ని గమనించండి. అదేవిధంగా ఏదైనా రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఏదైతే ఉంటారో రాష్ట్రపతి యొక్క సిఫార్సుతో మాత్రమే ఫస్ట్ రాష్ట్రపతికి వెళ్ళాలి. ఆ బిల్లు వెళ్ళాక ఏం చేస్తారు, ప్రొసీజర్ చెప్తున్నాను వినండి. ఫస్ట్ రాష్ట్రపతికి ఆ బిల్లు వెళ్తుంది. బిల్లు వెళ్ళాక రాష్ట్రపతి ఏం చేస్తాడు, స్టేట్ అసెంబ్లీకి పంపిస్తాడు. స్టేట్ అసెంబ్లీ నుంచి ఏమని అభ్యంతరాలు తెలుసుకుంటాడు అనమాట. ఒకవేళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటి సవరణ చేయొచ్చు, చేయకపోవచ్చు, మ్యాండేటరీ అనేది కాదు. తర్వాత రాష్ట్రపతి ఏం చేసి రాష్ట్రపతి అనుమతి ద్వారానే, పూర్వ అనుమతి ద్వారానే పార్లమెంట్లోని ఏదేని సభలో అయితే రాజ్యసభలో కానీ ఐదర్ లోక్సభలో కానీ ప్రవేశపెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంది, ఒక రాజ్యసభలోనైనా లేకపోతే లోక్సభలో మాత్రమే అంటున్నాడు, కానీ కాదండి. సో రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే ఫస్ట్ పూర్వ అనుమతి కంపల్సరీగా రాష్ట్రపతిది కావాలి. తర్వాతే రెండు ఉభయ సభల్లో ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టవచ్చు మొట్టమొదటిసారిగా. సో నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇచ్చిన వాటిలో భారత సమైక్య విధాన లక్షణం కానిది, ఇండియన్ ఫెడరల్ ఫ్యూచర్కు సంబంధించింది కానిది ఏ అంశం అని అడుగుతున్నాడు. ఓకే, మనకి యూనిటరీ ఫ్యూచర్స్ అలాగే ఫెడరల్ ఫ్యూచర్స్ మనము అని అనుకుంటాం కదా. సో దానికి సంబంధించి ఏది ఫెడరల్ ఫ్యూచర్కి అంటే సమైక్య విధానానికి విరుద్ధంగా ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అధికారాల విభజన, సెకండ్ ఆప్షన్ వచ్చేసి న్యాయ వ్యవస్థ స్వతంత్రత, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లిఖిత రాజ్యాంగం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గవర్నర్ల నియామకం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు గవర్నర్ల నియామకం అనేది మెయిన్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి స్టేట్లో గవర్నర్ని నియమిస్తాడనమాట ప్రతి స్టేట్కి ఆర్టికల్ 153 ప్రకారం. ఓకే, అలాగే ఒకే గవర్నర్ ఒక రాష్ట్రం కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఓకే, మెయిన్గా గవర్నర్ల నియామకం అనేది ఇది యూనిటరీ ఫ్యూచర్స్. ఓకే, యూనిటరీ అంటే మనకి యూనిటరీ ఫ్యూచర్స్ ఫెడరల్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, దాంట్లో భాగంగా గవర్నర్ల నియామకం అనేది యూనిటరీ ఫ్యూచర్స్ కిందకి వస్తుంది. ఓకే, సో దీంట్లో మెయిన్గా వచ్చేసి డ్యూయల్ గవర్నమెంట్ పాలసీ, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ లెవెల్స్, రిజిడిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మనకి ఏంటి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మనకి లేదు. కాకపోతే ఇది వచ్చేసి ఫెడరల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి, కాకపోతే ఇదేంది ఫెడరల్ ఫ్యూచర్స్లో కావాలి అనుకుంటే ఏదైతే సమైక్య భావాలు ఉంటాయో అవన్నీ కూడా వీటికి సంబంధించినవి అనమాట. కానీ ఇవి వచ్చేసి యూనిటరీ ఫ్యూచర్స్. ఓకే, యూనిటరీ కేంద్ర ప్రభుత్వం ఒకటే దానికి సంబంధించిన అన్నమాట. సింగిల్ సిటిజన్షిప్ కానీ, ఎమర్జెన్సీ పవర్స్ కానీ, గవర్నర్స్ అపాయింట్మెంట్ కానీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్, ఇవన్నీ కూడా యూనిటరీ ఫ్యూచర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పస్నూరి దయాకర్ పొందిన ఓట్ల శాతం. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎందుకు పెట్టామంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇది అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ ఓకే, కరెంట్ అఫైర్ రిలేటెడ్లో భాగంగా ఈ విధంగా పార్టీ నుంచి అడుగుతాడు అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఉదాహరణ. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 59.46%, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 68.26%, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 62.19%, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 52.36%. ఎన్ని ఓట్లు అంటే 59.46% వరకు ఓట్స్ వచ్చాయి. సో నాట్ మచ్ ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో మనం ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ చదివితే ఇలాంటివి కూడా గ్యాదర్ చేయాలి అని అవగాహన కల్పించడం కోసం ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ ఆహార భద్రతా చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఏ సంవత్సరంలో ఆమోదం పొందింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2015, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2012, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2013, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2014. మనం ఆల్రెడీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 75% ఆఫ్ ది పీపుల్ రూరల్ ఎవరైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎవరైతే జనాభా ఉంటుందో వాళ్ళలో టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా కనీసం 75% ఆఫ్ ది పీపుల్కి ఖచ్చితంగా నిత్యావసరాలు అనేటివి పంపిణీ చేయాలి రేషన్ ద్వారా అని చెప్పేసి టార్గెట్ నిర్ణయించుకోవడం జరిగింది. ఏది ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. అలాగే 50% ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే ఉందో 50% పైగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో దాదాపుగా 50% మంది ప్రజలకు అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో మెయిన్గా అంటే పట్టణ జనాభాకి ఈ 50% వరకు మనం టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా సరుకులు అనేటివి ఇవ్వాలి, నిత్యావసరాలు అనేటివి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇది మెయిన్గా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అదేవిధంగా ఇది ఎప్పుడు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చేసి 2013లో ఆమోదం పొందడం జరిగింది. సో దీని ద్వారా ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందో అది అంటే ఒక రైట్గా మారిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇది మెయిన్గా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో దీని ద్వారా ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో మెయిన్గా పావర్టీ లైన్ వాళ్ళే కాదు, అంటే బిలో పావర్టీ లైన్ అనే కాదు, పావర్టీ లైన్కి కొంచెం ఎగువ దిగువన ఉన్న వారిని కూడా ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకే, మెయిన్గా బిలో పావర్టీ లైన్ అని అనుకుంటారు, కాదండి. బిలో పావర్టీ లైన్కి ప్లస్ పావర్టీ లైను ప్లస్ ఎబోవ్ పావర్టీ లైను వీళ్ళు ఎవరైతే అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళని కూడా ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో భాగం చేశారు. ఓకే, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా వారికి కూడా నిత్యావసరాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది రేషన్ ద్వారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే స్వయం సహాయక బృందాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చను. సో వాటి యొక్క ప్రధాన లక్ష్యం ఏది అని అడుగుతున్నాడు. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క మెయిన్ రోల్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమాజంలో అందరి సాధికారత సాధించడం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహిళలకు పర్యటనలు నిర్వహించడం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహిళా సాధికారత సాధించడం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వివాహాలు జరపడం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఏం చేస్తారు అంటే మెయిన్గా చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాంట్లో భాగంగా కుటీర పరిశ్రమలు అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని మెయిన్గా వచ్చేసి ఉమెన్కు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత సాధించడం కోసం. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాటి కోసం ఈ మహిళా సాధికారత కోసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి చాలా మటుకి దోహదపడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో బంద్ పాటించడానికి పిలుపునివ్వడం. అంటే సుప్రీంకోర్టు ఒకనొక దశలో తీర్పు ఇచ్చింది, దానికి సంబంధించి బంద్ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ వ్యతిరేకం, సెకండ్ ఆప్షన్ వచ్చి చట్టబద్ధమే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగబద్ధమే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కు. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఏం చెప్తుంది అంటే బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ పాటించాలి అని చెప్పేసి విధించేది ఉంటుంది కదా, అది రాజ్యాంగం వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఒక వ్యక్తి ఆర్టికల్ 19 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఈ బంద్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఆ ఫ్రీడమ్ పైన రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేస్తున్నాం. సో అది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, బంద్ అనేది రాజ్యాంగ హక్కు కాదు, ప్లస్ అలాగే రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధము కాదు, ప్లస్ ప్రాథమిక హక్కు కూడా కాదు. అది రాజ్యాంగానికి విరుద్ధం, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది రైట్ టు ఫ్రీడమ్ అనే ఆర్టికల్ కింద. సో రాజ్యాంగ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ ఏదైతే ఉందో ఏర్పాటైన సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2007, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1997, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2001, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1977. ఫ్రెండ్స్, ఈ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అది 2007లో ఫామ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2007. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 1935లో రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం ప్రధాన లక్షణం ఏది అని అడుగుతున్నాడు. సో మెయిన్గా 1935 ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో చాలా వాటికి చాలా
కీ ఇంపార్టెన్స్ అనేటి మెయిన్గా ఒక రకంగా మన భారత రాజ్యాంగానికి ఈ 1935 యాక్ట్ యొక్క నకలు అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అంటే మేజర్ చేంజెస్ కాన్స్టిట్యూషనల్గా చాలా మటుకు చేంజెస్ తీసుకురావడం జరిగింది బ్రిటిష్ వారు. ఓకే, దాంట్లో భాగంగా ఒక ప్రధాన లక్షణం ఉంటుంది, అదేంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ప్రావిన్షియల్ అటానమీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్థానిక సంస్థలకు కీలక పాత్ర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓటర్ల సంఖ్యను పెంచడం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రభుత్వం జోక్యం తగ్గించడం. ఫ్రెండ్స్ ఏంటి అంటే మెయిన్గా ఈ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935లో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓటర్ల సంఖ్యను పెంచడము ప్లస్ ప్రావిన్షియల్ అటానమీ. ఫ్రెండ్స్ ఓటర్ల సంఖ్యను పెంచడం అనేది దీని ప్రధాన లక్షణం కాదు. ఎందుకు అంటే ఓటర్లను పెంచడం అనేది 1919లో కూడా చేశారు. 1909లో కొంతమందికి ఇచ్చారు, 1919లో కొంతమందికి ఇచ్చారు, 1935లో కూడా కొంతమందికి కల్పించారు. సో దీని ప్రధాన లక్షణం అది కాదు. ప్రావిన్షియల్ అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే అప్పటి వరకు ప్రావిన్షియస్లో ఉన్నటువంటి వారికి గవర్నర్కి కొన్ని అధికారాలు ఉండేవి అన్నమాట. సో కాకపోతే ఈ ప్రావిన్షియల్ అటానమీ కల్పించడం వల్ల ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ వస్తాయి. అంటే ఏంటి మెయిన్గా వచ్చేసి ఆ ప్రావిన్సెస్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్ వచ్చేసి మినిస్ట్రీస్ ఎవరైతే ఉంటారో మినిస్ట్రీ అడ్వైస్ పైన పనిచేయడం జరుగుతుంది అన్నమాట గవర్నర్. సో అది మెయిన్గా ఈ 1935 యాక్ట్లో పొందుపరచడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే డయార్కీ అనేది ఉంటుంది. సో ఆ డయార్కీ అనేది రద్దు చేశారు. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రావిన్షియల్ అటానమీ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం మన దేశాన్ని కింది విధంగా వర్ణిస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, మన దేశానికి సంబంధించి ఏ విధంగా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియా అంటే భారత్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారత్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్యవర్త, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హిందుస్థాన్. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది పాత పేరు భారత్ని ప్రతిపాదిస్తే కొంతమంది ఇండియా అని కొంతమంది ప్రతిపాదించడం జరిగింది. అంటే పేరు పెట్టాలి కదా ఏదో కంట్రీ నేమ్. సో అందుకని చెప్పేసి కొంతమంది భారత్ అని ప్రతిపాదించారు, కొంతమంది ఇండియా అని ప్రతిపాదించారు. సో ఇదంతా కాదు అని చెప్పేసి ఒక యునానమస్ రావాలి అని చెప్పేసి ఏం చేశారు, ఇండియా దట్ ఈస్ భారత్ అని పేర్కొనడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇండియా అంటే భారత్ అని వర్ణించడం జరిగింది ఆర్టికల్ 1లో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లోకయుక్త నివేదికను ఎవరికి సమర్పిస్తారు. ఓకే, లోక్పాల్ లోకయుక్త యాక్ట్ 2013 ఉంది కదా. సో దీంట్లో భాగంగా లోకయుక్త ఎవరికి తన రిపోర్ట్ను సబ్మిట్ చేశారో అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ముఖ్యమంత్రి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గవర్నర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పీకర్. లోకయుక్త వచ్చేసి గవర్నర్కి తన రిపోర్ట్ని ఇస్తారండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లోక్పాల్ లోకయుక్త యాక్ట్ 2013 అనేది తీసుకురావడం జరిగింది ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత. ఓకే, మెయిన్గా ఈ లోకయుక్త యాక్ట్ తీసుకురావడానికి గల మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫైటర్ ఎవరు అంటే అన్నా హజారే గారు ఎవరైతే ఉన్నారో ఈ యాక్ట్ తీసుకురావడానికి మెయిన్గా ఫైట్ చేశారు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ కూడా పుట్టుకొచ్చింది ఈ లోకయుక్త యాక్ట్ మూమెంట్ నుంచే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటున్నారు. సో మనకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకి 338A ఏదైతే ఉందో 338 ఆర్టికల్ 338A ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్కి సంబంధించి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పున్నయ్య, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సూరజ్ భాను, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హర్ష చౌహాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రామేశ్వర్ ఒరాన్. సో ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అంటే హర్ష చౌహాన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ఎవరెవరు ఇంపార్టెంట్ మెయిన్గా నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎవరు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎవరు, నేషనల్ కమిషన్ ఫర్ SC ST ఇలాంటి కమిషన్స్కి చైర్మన్స్ ఎవరు, వాళ్ళ యొక్క పరిధి ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఫండమెంటల్ రైట్స్, పార్లమెంటు ఇవన్నీ చూస్తారు. కాకపోతే ఈ కమిషన్స్ నుంచి కూడా ప్రతి ఎగ్జామ్స్లో ఏదో ఒక కమిషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో ఈ కమిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా చదవండి. చైర్మన్ ఎవరు, ప్రస్తుతానికి చైర్మన్ ఎవరు, ప్లస్ వాళ్ళ యొక్క కీ రోల్స్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ ఏంటి, ఎవరు నియమిస్తారు, ఓకే, ఏ సభ్యులు ఎంతమంది ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అక్కడ ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతున్నాడు. ఓకే, మనం మెయిన్గా అకౌంటబిలిటీ అండ్ జస్టిసబిలిటీ ఉంది కదా. సో దానికి సంబంధించి అకౌంటబిలిటీ
తీసుకురావడానికి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఎప్పుడు పార్లమెంట్ తీసుకొచ్చిందని అడుగుతున్నాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2005, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2006, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2007, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2004. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు నేషనల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది నేషనల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చేసి 2005లో తీసుకురావడం జరిగింది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ నేషనల్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో మెయిన్గా వచ్చేసి నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యాక్ట్ ఏదైతే ఉందో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఏదైతే ఉందో దానికి తీసుకురావాల్సినటువంటి మెయిన్ కారణం ఏంటంటే రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఈ కేసులో సుప్రీంకోర్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని సంవత్సరాల తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది, మెయిన్గా అకౌంటబిలిటీని పెంచడం కోసం. ఓకే, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంచడం కోసం అని చెప్పేసి ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ సంఘటనపై విచారణ జరపడంతో పాటు మహిళలకు భద్రంగా నివసించడానికి అవసరమైన సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది అడుగుతున్నారు. సో మెయిన్గా నిర్భయ యాక్ట్ ఉంది కదండి, సో దానికి నిర్భయ యాక్ట్కి సంబంధించి మెయిన్గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏ కమిషన్ మెయిన్గా మహిళలకు సంబంధించి ఏ కమిషన్ నియమించారని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ ఇందిరా జైసింగ్ కమిషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ వర్మ కమిషన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ రీలా సేత్ కమిషన్. ఫ్రెండ్స్, ఈ నిర్భయ ఏదైతే ఉందో నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ బేస్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా చాలా వరకు అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిర్భయ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, మెయిన్గా వచ్చేసి నిర్భయ కేసుకు సంబంధించినటువంటి కమిషన్ ఏది అంటే జస్టిస్ వర్మ కమిషన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావనను కలిగి ఉన్నది అని అడుగుతున్నాడు. రాజ్యాంగంలోని ఏ అధికరణ సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ అనే భావనను కలిగి ఉంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 38, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 40, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 37. ఫ్రెండ్స్, మనకి సామాజిక న్యాయం అనేది మెయిన్గా వచ్చేసి ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీస్. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీస్లో భాగం అన్నమాట ఈ ఆర్టికల్స్. మెయిన్గా వచ్చేసి మనకి ఈ ఆర్టికల్ 38 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సోషల్ అండ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ జస్టిస్ అనేది మనకి ఆర్టికల్ 38లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? ద స్టేట్ షెల్ స్ట్రైవ్ టు ప్రమోట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ సోషల్ ఆర్డర్ బై ఎన్ష్యూరింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ బై మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఇది అంతా కూడా సోషల్ జస్టిస్ని రికమెండ్ చేస్తుంది అనమాట ఆర్టికల్ 38 అనేది. అలాగే ఆర్టికల్ 39 మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఆర్టికల్ 40 వచ్చేసి మనకి ఏం సూచిస్తుంది? ఆర్టికల్ 40 వచ్చేసి పంచాయతీలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి డైరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఆర్టికల్ 38, 39A, 39B అనేది క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. వెల్ఫేర్ అనేది కొద్ది మంది చేతుల్లోనే ఉండకూడదు, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి యాక్టివిటీస్ అనేది చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1985, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1984, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1983, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1986. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి 1986 అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా 2019లో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. 2019లో ఏం చేశారు? దీంట్లో భాగంగా ఈ కామర్స్, ఈ రీటైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ కన్జ్యూమర్ రైట్స్ కిందకి తీసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏం చేశారు? సో మెయిన్గా కన్జ్యూమర్స్ ఎవరైతే ఈ కామర్స్లో కొనుక్కుంటారో వాళ్ళకు కూడా ఈ కన్జ్యూమర్ రైట్స్ అనేవి అప్లికేబుల్ అయ్యేలాగా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఓకే, ఇదండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. ఈ విధంగానే మేము మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.